నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయము. యోబు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. అలసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడు నిన్నిలా బాధలకి గురిచేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లోగాని బయటకు తెలియనివి ఉన్నాయి. ప్రేమ మిణుగురు పురుగులాంటిది. చుట్టూ చీకటి అలముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటకు కనబడదు. నిరీక్షణ అనేది మిణుకుమనే తారలాంటిది. సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటివేళ సూర్యకాంతిలో అది కనబడదు. శ్రమకాలంలో చీకటి రాత్రిలోనే వాటిని మనం చూడగలం. కష్టాలనేవి నల్లని ముఖమల్ గుడ్డల్లాంటివి. వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు. ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తళుకులు విరజిమ్ముతాయి. ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళుని ప్రార్థించావు. ప్రభూ, నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది. నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి అని నీవే ప్రార్థించావు. మరి కష్టాలను పంపమని ప్రార్థించడమే కదా ఇది. నీకు తెలియకపోవచ్చు ఈ ప్రార్థనకు పర్యవసానం. ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకు గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నదీ లేనిదీ తెలిసేది. ఇది నీకు ఆధారం. మనలోని సులక్షణాలు వెలుగులోనికి రప్పించడం కోసం దేవుడు మనపైకి శ్రమలను పంపుతుంటాడు. మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి. దేవుడు తన సైనికులకు శిక్షణనిచ్చేది సౌఖ్యాలు ఉన్న మందిరాల్లో కాదు, బయట ఎండలో కవాతులు, కఠినమైన విశ్వాసాలతోనే. ఆయన వాళ్లను సెలయేళ్లకడ్డంపడి నడవమంటాడు, నదుల్ని ఈదమంటాడు, కొండలెక్కమంటాడు, వీపు మీద బోలెడంత బరువుతో మైళ్ల తరబడి నడిపిస్తాడు. క్రైస్తవుడా, నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే. నీతో ఆయన వ్యాజ్యం ఆడడానికి కారణం ఇదే. సైతాను మిమ్మల్ని కదిలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలులేదు.